హలో హాయ్ వెల్కమ్ టు స్ట్రాప్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ అయితే మా పాప మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారండి స్కూల్కి అండ్ ఆఫీసెస్కి. సో ఇప్పుడు నేను మా అబ్బాయే ఉన్నాము ఇంట్లో. సో రుత్విక్ అయితే అక్కడ ఆడుకుంటున్నాడు అండ్ ఆ లోపల నేనైతే ఇప్పుడే లేచాడు. సో ఆ లోపల అయితే వాడికి టిఫిన్ అయితే చేశాను అండ్ నేను కూడా ఓట్స్కి పెట్టేసుకున్నాను. సో ఈరోజు టిఫిన్ అది ఓట్స్ పెట్టుకున్నాను అనమాట. ఓట్స్ అయితే నైట్ నానబెట్టుకోవచ్చు, బట్ నాకు గుర్తు రాలేదు. సో అందుకని ఇప్పుడు నానబెట్టేసుకున్నాను మార్నింగ్ లేచి. రిత్విక్ అదిగోండి మా బాబు లేచాడంటే తిరుగుతూనే ఉంటాడు. సో వాడితోనే అయిపోతుంది. అందుకని అప్పటిదాకా నా వర్క్స్ అయితే చేసుకున్నాను. లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అమ్మా అమ్మా అని అమ్మా 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 అమ్మా. ఏం చేస్తున్నావు రుతు? ఏం చేస్తున్నావు? ఆకుతున్నావా? తిన్నామా? టిఫిన్ చేద్దాం. బొచ్చులో ఆకలి అవుతుంది. చిన్ని బొచ్చులు చిన్ని బొచ్చులో ఆకలి అవుతుంది. ఓకే. సో అది ప్రజెంట్ నేనైతే టిఫిన్కి పెట్టేసుకున్నాను అండ్ మీకు ప్రొసీజర్ కూడా చూపిస్తాను. జస్ట్ సింపుల్ ఓట్స్ మిల్క్లో నానబెట్టేసుకొని కొంచెం హనీ అండ్ డేట్స్ అయితే వేసుకున్నాను అండ్ దానికి ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే యాపిల్ యాడ్ చేసుకుంటున్నాను. చూస్తూ ఉండండి వ్లాగ్ని అయితే. అండ్ ఈరోజు లంచ్కి అయితే మార్నింగే మా హస్బెండ్ కోసం అయితే కర్రీ చేశాను. తోటకూర ఉంది, సో తోటకూర పెసరపప్పు చేశాను. అండ్ రైస్ పెట్టుకుంటే అయిపోతుంది. దిస్ ఈజ్ మై టిఫిన్. సో ఇలా నానబెట్టేసుకున్నాను. ఇవి డేట్స్ అండ్ దీంట్లో యాపిల్ వేసుకొని తినేయడమే. సింపుల్గా అయితే ఇది ప్రొసీజర్. ఆరల్స్ మనము దీంట్లో కోకో పౌడర్ వేసుకోవచ్చు, చియా సీడ్స్ వేసుకోవచ్చు. అండ్ నేను ప్రజెంట్ ముందుగానే నానబెట్టడం మర్చిపోయాను కాబట్టి సో ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఆరల్స్ నైటే చియా సీడ్స్ అండ్ ఓట్స్ మిల్క్లో నానబెట్టుకొని కోకో పౌడర్ వేసుకొని డేట్స్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో అది మంచిగా డెజర్ట్ లాగా ఫామ్ అవుతుంది మార్నింగ్ కల్లా. అండ్ ఒకసారి నేను కూడా ట్రై చేశాను. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎప్పుడైనా వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోయినప్పుడు. సో చలో లెట్స్ ఈట్ అవర్ బ్రేక్ఫాస్ట్. టైం అయితే 10 అవుతుందండి. సో మా బాబుకి పెట్టేసి నేను కూడా తినేస్తాను సైమల్టేనియస్గా. చలో. సో ఇక్కడైతే యాపిల్ అయితే యాడ్ చేసుకుంటాను. ఓట్స్ ఏంటంటే మనకి ఫైబర్ ఫుడ్ కాబట్టి ఎక్కువగా ఆకలేదు ఇవి తీసుకుంటే. అండ్ ఇక్కడైతే మా ఋత్విక్ అయితే ఫస్ట్ ఫుల్గా ఆడేసుకుంటాడండి మార్నింగ్ లేచి. సో చిన్న కోడి పిల్లని తెచ్చామన్నమాట. 4 తెస్తే ఒకటే మిగిలింది. సో దానికి ఫుడ్ పెడుతూ దానికి వాటర్ పెడుతూ ఫస్ట్ అలా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది ఋత్విక్తో. సో చాలా క్యూట్గా ఉండే, ఇవి చాలా బాగుండే. ఎందుకో ఏమో క్యాట్స్ ఉంటాయి కదా, సో బయట పెట్టడం వల్ల క్యాట్స్ అయితే తినేసాయి. పాపం అనిపించింది నాకైతే. సో అలా ఋత్విక్ అయితే దాంతో ఆడుతూ కాసేపు బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు బట్ ఫుడ్ అయిపోయాక. నిన్నటి వ్లాగ్లో మేమైతే విశాల్ మార్ట్కి వెళ్ళాం కదా. సో ఆ తర్వాత అయితే నేను వ్లాగ్ తీయలేదు బికాజ్ షాపింగ్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసేసరికి లేట్ అయిపోయింది. అండ్ సో అక్కడ ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను. మెయిన్గా బాబుకి తీసుకున్నాము, బాబు కోసం వెళ్ళాము. సో చిన్నపిల్లల బట్టలు చాలా క్యూట్గా ఉంటాయి అక్కడ, అందుకనే తీసుకున్నాను. సో విశాల్ మార్ట్లో ఏమేమి తీసుకున్నామో నేను అయితే ఇప్పుడు చూపిస్తాను. సో ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాము ఆల్రెడీ వింటర్ వేర్, కొన్ని హాఫ్ హ్యాండ్స్ మార్నింగ్ వేయడానికి లేవని కొన్ని తీసుకున్నాము. అండ్ హియర్ ఈజ్ అవర్ కలెక్షన్. సో విశాల్ మార్ట్ లో కూడా మంచి కలెక్షన్స్ ఉంటాయి. ఈ బ్యాగ్స్ కూడా మనం మీషోలో చూస్తాం కదా, సో అలాంటి బ్యాగ్స్ అన్ని ఉంటాయి అనమాట. అండ్ అఫోర్డబుల్ లా ఉంటాయి మెయిన్ గా.
ఈ కుర్తీస్ అండ్ ఇదైతే వులెన్ టాప్ అనమాట. సో ఇవన్నీ 500 రేంజ్ అలా ఉంటాయి. అండ్ వులెన్ టీ షర్ట్స్, ప్యాంట్స్, జీన్స్, కుర్తీస్, సో ఇవన్నీ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. సో మెయిన్‌గా మేమైతే ఏం తీసుకోలేదు ఆ రోజు. ఏం షాపింగ్ చేయలేదు. జస్ట్ బాబు బట్టలు తీసుకొని వచ్చేసాము. బికాజ్ అంత టైం కూడా లేకుండే. మళ్ళీ పాప స్కూల్ నుంచి వచ్చేసరికి రావాలని అలా తీసుకున్నాం. సో సో ఇదొక టీ షర్ట్ తీసుకున్నాము అండ్ దీనికి ఇలా షార్ట్స్ వస్తాయి. మెయిన్గా ఇలా టీ షర్ట్ షార్ట్స్ సెట్టే తీసుకున్నాము. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ద షార్ట్. సో ఇలా షర్ట్ చైనీస్ కాలర్ వచ్చి హాఫ్ హ్యాండ్స్ వచ్చింది అండ్ దానికి ఇలా షార్ట్ వచ్చింది. అండ్ ఇది ఒక షర్ట్, ఓన్లీ టీ షర్ట్. ఇది అయితే ఏం బాటమ్స్ అయితే రాలేదు. ఒక షర్ట్, కార్స్ వచ్చింది. ఇది కూడా సేమ్ చైనీస్ కాలర్. అండ్ ఇది ఒక ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ అనమాట. ఇవి 2 షర్ట్స్ 1 ప్యాంట్ లాగా వచ్చాయి సెట్ వైజ్. సో ఇదొక టీ షర్ట్ కదా. సో ఇదొక టీ షర్ట్, ఇలా జిరాఫీ ఉంది అండ్ చిన్న పాకెట్ ఉంది ఇక్కడ, ఫుల్ హ్యాండ్స్. అండ్ దీనికి సెట్గా ఇది ప్యాంట్. సో ఇలా ఈ డ్రెస్ మాత్రం ఈ 2 షర్ట్స్ అండ్ ఈ ప్యాంట్తో కాంబినేషన్గా వచ్చింది. అవే తీసుకున్నాము. ఎక్కువ పర్చేస్ ఏం చేయలే. అండ్ ఆ తర్వాత అయితే ఇంటికైతే వచ్చాము. అండ్ మా పాప స్కూల్ అయిపోయాక ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి. సో ఎగ్జామ్కి చదివించుకుంటా, డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటా, మా బాబుకి ఫుడ్ పెట్టి, సో అలా అయితే టైం అయిపోయింది నిన్న. అండ్ అందుకే ఈరోజు అయితే మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో చూస్తూ ఉండండి. సో ఇది మా ఇంటి వెనక పెరటి చెట్టు అన్నమాట. మామిడి చెట్టు ఉంటది అండ్ ఇంకా మిగతా ట్రీస్ అని ఉంటాయి. అండ్ కొంచెం ప్లేస్ కూడా ఉంటది పిల్లలు ఆడుకోవడానికి అని. సో ఇక్కడే మా ఋత్విక్ అయితే ఫుల్‌గా ఆడుతూ ఫుడ్ తింటాడు. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అయితే మాక్సిమం ఇక్కడే అయిపోతది. తిరుక్కుంటూ తింటే కొంచెం కొంచెం టీవీకి వాటికి దూరంగా ఉంచాలంటే ఇగ ఇలా పెడుతూ ఉన్నానన్నమాట. అండ్ ఆ తర్వాత నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. సో, ఆహ్, యాక్చువల్లీ ఋత్విక్‌కి కూర్చొని గూడా పెట్టొచ్చు. బట్ వాడు కూర్చోడనమాట. వన్స్ తనకి నడక వచ్చినప్పటి నుంచి 1 ఇయర్ తర్వాత అయితే అస్సలు కూర్చుంటలేడు. బిఫోర్ 6 మంత్స్ బేబీ ఉన్నప్పుడైతే చక్కగా హై చైర్‌లో కూర్చునేవాడు. తర్వాత అక్కడి నుంచి పడిపోవడం స్టార్ట్ చేసేసరికి నాకు భయమేసి ఎందుకులే రిస్క్ అని కొంచెం అలానే నడుచుకుంటూ పెడుతున్నాను. సో, అలా నాకు వాకింగ్ గూడా అవుతుంది. సో, వితౌట్ టైమ్ తీసుకొని వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు. మా బాబుకైతే ఫుడ్ పెట్టేశానండి. అండ్ ఇప్పుడైతే జీ5లో నిన్న ఒకటి రెక్కి అని కంటిన్యూ చేశాను ఎపిసోడ్స్. సో అది మిడిల్లో స్టాప్ చేసి మళ్ళీ పని నుండి వెళ్ళిపోయాను. సో అదే కంటిన్యూ చేస్తాను అనమాట. బాగుంది సిరీస్ అయితే. సో బాగుంది. రెక్కి సస్పెన్స్ లాగా ఉంది, బాగుంది. హలో. సో మా బాబు స్నానం అయితే అయిపోయింది. నేను పడుకోబెట్టేసాను. మా బాబుకి అయితే ఫుడ్ వండేస్తాను. సో ఈరోజు మాది కూడా ఆకుకూర కాబట్టి మా బాబుది కూడా ఆకుకూర. సో కొంచెం తోటకూర ఉంటే తోటకూర రైస్ చేస్తున్నాను తనకు కూడా. సో పవర్ అయితే పోయింది, అందుకే బ్యాక్గ్రౌండ్లో నో లైట్. అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి, ఏం చేస్తాం. చా లెట్స్ ప్రొసీడ్. అండ్ తర్వాతే మేమైతే లంచ్ అయితే విద్దది ఫినిష్ అయిపోయారు. మా పాప అయితే వచ్చేసింది స్కూల్ నుంచి 4:30 కల్లా. సో త్వరగా అయిపోయింది టైం. అండ్ మా పాప కూడా వచ్చేసింది. సో స్నాక్స్ కోసమని మ్యాగీ అయితే చేశాను. అప్పటికి ప్రెజెంట్‌గా ఏవి లేవు. యాక్చువల్లీ పాప్‌కార్న్ చేస్తాను అన్హెల్దీ వద్దన్నది. మ్యాగీ, బట్ తప్పదు కొన్ని టైమ్స్. బికాస్ స్నాక్స్ ఏమి ప్లాన్ చేయలేదు అండ్ పాప్కార్న్ అయితే వద్దన్నది ఈరోజు ఎందుకు. సో అందుకే మ్యాగీ చేశాను. సో మా బాబు కూడా నేనేదో మంచి ఫుడ్ తింటున్నట్టు వచ్చేసాడు. కొంచెం వాళ్ళ ఫుడ్ కన్నా వేరే వాళ్ళ ఫుడ్ స్పెషల్‌గా కనిపిస్తది కదా! సో అలా డిప్ చేస్తూ వాడే తింటాడని చూస్తున్నాడు. సో అలా కొంచెం సేపయితే వదిలేసాను. అండ్ ఆ తర్వాత మా స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ మై మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ కీప్ స్మైలింగ్. బై బాయ్.